సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్ జరిగాయి, ఈరోజు కౌంటింగ్. సో ఎవరెవరిది ఎలా ఉంది సార్, అంటే ఎవరెవరికి ఎన్నెన్ని సీట్స్ వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు చాలా, అంటే బీఆర్ఎస్కి చాలా కాంగ్రెస్కి మధ్యలో టఫ్ ఫైట్ జరుగుతుంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? నేను ఒకటి మాత్రం చెప్పగలను, తెలంగాణ ప్రజలు మీరు విజ్ఞతతో ఆలోచిస్తారు అనుకున్నా, కానీ ఈ ఎలక్షన్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే దగ్గర 105 స్థానాల్లో కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో మీరు బీజేపీ కొట్టేశారు. మనం బడ్జెట్లో ₹1 ఇవ్వలేదు, 2 బడ్జెట్లు బట్టి ₹1 ఇవ్వకుండా ఈ ప్రాణాలు తినేస్తుంటే మనం అసలు బీజేపీకి స్టేట్లో ఎందుకు సపోర్ట్ చేయాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నాకు అర్థం కావట్లే. ఇది ఒకసారి ఆలోచిస్తే ప్రజలు వాళ్ళ విజ్ఞతతో చాలా బాగుంటుంది. అంటే నాట్ దట్ బీజేపీ అంటే ₹1 మనకి కేంద్రం ఇప్పుడు బొగ్గు గని శాఖ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి, ఏటి ఉపయోగం? మన వాళ్ళే మాజీ అధ్యక్షులు ఉన్నారు, నాకు తెలిసి మాజీ అధ్యక్షులు ఎవరున్నారు? ఒక ఆడపిల్ల మాట్లాడుతూ ఏం చెప్పింది ఆవిడ, అవన్నీ విని కూడా వాళ్ళకి ఓట్లు వేస్తానంటే మీరు ఆలోచించుకోండి. రెండోది, ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్కి మన సర్పంచ్ ఎలక్షన్లోనే దగ్గర ముక్కుతూ మూలుగుతూ 60 గెలిచారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూసుకుంటే ఎన్ని మనకి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి జరిగిన ఎలక్షన్లో వీళ్ళు ఇవాళకి ఇప్పటికి గెలిచినవి 758 ఏమో ఇప్పుడు గెలిచారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో 381, బీజేపీ వాళ్ళు 105 గెలిచారు, అదర్స్ 102. అంటే కాంగ్రెస్తో బీఆర్ఎస్ అన్నది చూసుకుంటే 50% ప్లే చేస్తుంది. కానీ నిజంగా మీరు అన్నట్టు బీజేపీకి అన్ని సీట్లు అనేది ఎట్లా నాకు కూడా అర్థం ఎలా నమ్ముతున్నారు ప్రజలు అనేది ఇక్కడ చాలా మనం చూడాల్సిన అంశం సార్. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికీ చూసుకున్నట్టయితే చాలా మంది అంటూ ఉంటారు ధనిక రాష్ట్రం అని చెప్పేసి అంటుంటారు. ధనిక రాష్ట్రం అంటే నిధులు కేటాయించొద్దని అర్థమా? ఇప్పుడు అలా కదమ్మా, ధనిక రాష్ట్రంలో అయితే ధనవంతులు ఉంటాడు, ఆడికి మార్కెట్లో ఎవడు రేషన్ ఇవ్వద్దురా, ఆడికి మార్కెట్లో ఎక్కడ రత్నదీప్కి వెళ్ళినా ఫుడ్ వరల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడికి ఫుడ్ అమ్మొద్దు, ఆడు ధనవంతుడు కాబట్టి బతికేస్తాడంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ధనిక రాష్ట్రం అంటే దానికి పెంపుదలకి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మనం కట్టిన రిజల్యూషన్ ఫండ్స్ కూడా వెనక్కి ఇవ్వడానికి ఇవన్నీ చెప్పాలా? ఇవేవీ లేకుండా ఏంది ఇది? బడ్జెట్లో ఎలకేషన్స్ ఉన్నాయా లేవా? మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో ₹1 ఇవ్వలేదు మనకి. మరి ఉన్నప్పుడు ఆ బీజేపీకి ఏ మొహం పెట్టుకుని ఓట్లు వేసారు ఒక్కొక్కరు? నాకు అర్థం కాదు. ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణలో బాగా చదువుకున్న పిల్లలే ఉన్నారు, బ్రహ్మాండ యూనివర్సిటీల నుంచి వెళ్ళిన వాళ్ళు. ఏంది ఇది? పోనీ వాళ్ళకి ఓట్లు వేసినందుకు కాదు, ఏటి చేశారని ఓట్లు వేసారు. అలా అప్పుడు అబద్ధాలు చెప్పిన బండి సంజయ్కి వేసారు, కారు బండికి బండి ఇల్లుకి ఇల్లు, నా దేవసానికి దేవసం అని దేవసాలే పెట్టిపోయారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం, ఈ రూలింగ్ గవర్నమెంట్కి ఒక వైట్ లిడ్జ్ ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎప్పుడైనా సరే. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎన్ని గెలిచారు? ఇప్పుడు వీళ్ళు గెలుస్తున్న వేటి ఏమైనా కనబడుతుంది వాళ్ళకి? వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు లాస్ట్ టైం బీఆర్ఎస్లో వాళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వీళ్ళు చాలా అంటే ఫైట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని పరిస్థితి. 784, 300 ఇప్పుడు చూస్తే 758, 381, 105, 102. వీళ్ళేమో 35 కాంగ్రెస్ ఏమో గెలిచి, 6 బీఆర్ఎస్ గెలిచి మున్సిపాలిటీలు. బీజేపీ ఇంక ఇప్పుడు మన అదృష్టంకి 1 గెలవలేదు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఈ ఎన్నికల సడలు సాయంత్రం పోతే ఇది 2000 చిల్లర పైన ఉన్న కార్పొరేషన్స్కి వీళ్ళు మున్సిపాలిటీలకి కౌన్సిలర్లు అన్నీ గెలుస్తారు కదా, వాళ్ళకి ఎంత నువ్వు నేను అనేది ఎంత గెలుస్తారు అన్నది చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్కి అంత కేక్ వాక్ అయితే కనబడట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కావాలనే ఇక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఓటు అంతా రేవంత్ రెడ్డి గారికి పడాలి అని చెప్పి పడాలంటే పడించింది ఎవరు అది తర్వాత విషయం అన్నీ. కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆఖరి జనసేన మొన్న మెట్టమెట్టలాడారు కదా, మేము నిలబడిపోతాం ఇది అది అని. ఎక్కడ నిలబడ్డారు? ఏదో 350 స్థానాల్లో ఎక్కడ నిలబడ్డారట మొత్తం 106 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కలిపి. బీఫామ్లో ఇచ్చాడు, ఎవరికి చెప్పి తీసుకున్నారు? అక్కడ బీజేపీ బీఆర్ఎస్ లేదా బీజేపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొత్తు కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తున్న రామచంద్రరావు మాటలకి ఎక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు, ఆలోచించలేని విషయాలు అన్నది ప్రజలకు గ్రహించగలగాలి. ఎవడోడు ఎలా రాజకీయాలు చేస్తున్నారు, ఎవడోడు తగిలిన తమాషాలు చూస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్ తెలంగాణలో జగిత్యాల ఈసారి బాగా వినిపించింది మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో చూసుకున్నట్టయితే. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ జగిత్యాలలో? చూడాలి ఓట్ స్ప్లిట్. అక్కడ జగిత్యాల కనుక కాంగ్రెస్కి దెబ్బ పడితే కొంచెం తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఏంటంటే కాంగ్రెస్ నుంచి చాలా తక్కువ సీట్స్ వచ్చినా కూడా స్వతంత్ర అభ్యర్థులకి తన సైడ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. భీమ్గోల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది, సంగారెడ్డి ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
36 116 116లో 36 కాంగ్రెస్ గెలిచింది, ఇప్పటికీ 6 బీఆర్ఎస్. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం ఉంటుంది. సో ఈసారి గట్టి టఫ్ అంటే సర్పంచ్ దానికన్నా మున్సిపల్ది టఫ్ ఫైట్ ఉంది అనుకోవచ్చా సార్ మరి కాంగ్రెస్కి? టఫ్ అని ఎలా చెప్తామా, అంటే కాంగ్రెస్కి టఫ్ ఇచ్చారు వీళ్ళు. మోర్ దాన్ 50% ప్లే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ సోఫార్ డిక్లేర్ అయిన వాటిల్లో. రిజల్ట్స్ ఇప్పుడు డిక్లేర్ చేసిన వాటిల్లో చూస్తే 839 కాంగ్రెస్, 405, 50%. కదా నువ్వు నేను అన్నట్టున్నారు. పోయి చెప్పి 115, అదర్స్ 109. వీళ్ళందరినీ కొనేస్తారు. అదర్స్ అంటే కొనడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ మరి? దీనికి పెట్టమైనప్పుడే దీనికి అది బట్టి అది బేస్ అయ్యి ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్కి మంచి పట్టు ఉంది కదమ్మా, లేనివన్నీ కలిపారు ఇక్కడ చుట్టుపక్కలన్నీ తీసుకొచ్చి ప్రభావం చూపించడానికి. చూద్దాం. సో ఈవినింగ్ వరకు ఈ రిజల్ట్ తెలుస్తుంది, తర్వాత 2-3కి తేటతలను అయిపోతాయి. కోహిర్ అలంపూర్లో హంగ్ వస్తుంది. ఇంకేంటి రైట్ సార్, మరి చూద్దాం సాయంత్రం వరకు ఎవరు ఏంటనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత కూడా మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయని తెలుస్తుంది. సో దాంతో క్లియర్గా అసలు ఏం జరుగుతుంది. టైం పాస్ కార్యక్రమం కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లు పెట్టుకుని తిరుగుతుంటారు వీళ్ళు.